హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాపీ వ్లాగ్స్. ఈరోజు డే 13 ఆఫ్ విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు ప్రసాదం అటుకుల లడ్డు. ఈ అటుకుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 గ్లాస్ అటుకులు తీసుకున్నాను. ఇవి మందంగా ఉన్న అటుకులండి, మీరు ఏ అటుకులన్నా తీసుకోవచ్చు, పర్వాలేదు. రవ్వ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, రవ్వగా. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి, అంటే 1 కప్ అటుకులకి 1 కప్ బెల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లో వేసి బాగా కలుపుకొని ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ అటుకులకి నాకు 13 లడ్డూస్ వచ్చాయి. 13 నెంబర్ ఎందుకని నేను చిన్నవి 2 తీసుకున్నాను. టోటల్ 14 చేశాను. ఈరోజు ఆ స్వామికి ఎంతో ఇష్టమైన అటుకులతో ప్రసాదం చేసి ఆ స్వామికి పెట్టుకున్నాను. ఇలా నా 13 డే పారాయణాన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఈ అటుకుల లడ్డూని ప్రసాదం లాగానే కాకుండా పిల్లలకు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మల్టీగ్రెయిన్ ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మల్టీగ్రెయిన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ లలిత బ్రాండ్ మినపగుళ్ళు తీసుకున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2.5 గ్లాస్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. నేను తీసుకున్న మినపప్పుకి ఈ 1 ప్యాకెట్ సరిపోతుంది, ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. జొన్నలు, రాగులు, సజ్జలతో చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ ఇడ్లీ బెస్ట్, నార్మల్ ఇడ్లీతో కంపేర్ చేస్తే. ప్రాసెస్లోకి వెళ్తే మినపప్పుని రవ్వని కడిగిన తర్వాత వాటర్ పోసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మినపప్పు బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న మల్టీగ్రెయిన్ రవ్వని కూడా కడిగి వాటర్ తీసేసి వేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ రవ్వని ఎలా అయితే వాటర్ పిండేసి వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఇడ్లీని స్టవ్ మీద పెట్టి 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. ఇడ్లీలు కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకుని పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మా కమ్యూనిటీలో నైబర్హుడ్ యాప్ అని ఉంటుంది. మనం ఏదైనా డిషెస్ పోస్ట్ చేస్తే హోమ్మేడ్ ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీని కూడా నేను పోస్ట్ చేశాను. నాకు వచ్చిన అప్రిషియేషన్ చూడండి ఎలా ఉందో. నిజంగా చాలా బాగుంటాయి. నార్మల్ ఇడ్లీస్ కంటే కూడా చాలా హెల్దీ. సో డోంట్ మిస్ టు ట్రై దిస్ రెసిపీ. నేను తీసుకున్న ఇడ్లీ రవ్వ లలితశ్రీ మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ. జొన్నలు, రాగులు, సజ్జలతో తయారు చేశారు. ఇవే కాకుండా మార్కెట్లో చాలా రకాల గ్రెయిన్స్తో తయారు చేసిన ఇడ్లీ రవ్వలు అవైలబుల్గా ఉన్నాయి. పర్చేస్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. నా చిన్న నైట్ రొటీన్ చూద్దాం రండి. ఇలా ఉన్న కిచెన్ని నేను నైట్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ కౌంటర్ టాప్ మీద ఉన్న వాష్ చేయాల్సిన వెజల్స్ అన్నీ క్లియర్ చేయాలి. ఆ తర్వాత సింక్, స్టవ్ అండ్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ ఇలా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.